ఈవిడ ఒక పూజారి కాదు, ఈవిడ ఒక లెక్చరర్, ఒక కాలేజ్లో లెక్చరర్. ఈ దేవుడు ఏంటి, నిలబెట్టుడేంది, ఇంట్లో ఏంటి అని కొంచెం ఇన్స్టాగ్రామ్ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటే ఆ భక్తులు పోయి వాళ్ళని అడిగినాం, ఏంటి ఏమి ఏందమ్మా అంటే, లేదు అసలు మా పక్కోళ్ళు చెప్పారు, మా ఇంటి వెనుకోళ్ళు చెప్పారు. సార్ వీళ్ళందరూ ఎందుకు ఇంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు అంటే మేబీ ఏదో ఎంతో కొంత ఉంటదేమో అని నేను అనుకోని అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆడ పోయినాం, భక్తులతో కొంతమంది మాడితే ఆ మంచిగుంది అది అన్నారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి బల్గం ఆమె అది ఇది అని చెప్తా ఉన్నది. ఓకే, ఆమెను రిటర్న్ వెనకకు పిలిపించి ఆమెను అడుగుతా ఉంటే నేను అడిగే క్వశ్చన్లు ఒకటి, ఆమె చెప్పే సోది ఒకలాగా ఉంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది, మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని టైమ్స్ ఇక్కడికి రావడం మీరు? సార్ మీరు నమ్ముతున్నారా అంటేనే నేను ఫస్ట్ రీల్స్ చూసినప్పుడే చెప్పాను. వీళ్ళు ఎట్లా చెప్తా ఉన్నారంటే, మీరు డౌట్ పడ్డా, మీరు ఇంకేదన్నా అనుకున్నా అంటే నేను చెప్తున్న జనానికి చెప్పుకున్నా తిడతారా, నేను చెప్తున్న జనానికి చెప్పుకున్నా తిడతారా, చెప్పులతో నన్ను కొడతారా, మీ ఇష్టం, ఐఎమ్ రెడీ. కాకపోతే ఒకటి చెప్తున్నా, దూరం ఉండి కామెంట్స్ పెట్టకండి, దగ్గరకు వచ్చి కామెంట్స్ పెట్టండి. ఇదంతా అక్కడున్న కొంతమంది వచ్చిన వాళ్ళు ఒక డౌట్ రేజ్ చేశారు అక్కడ. అన్న అక్కడ లోకల్ వాళ్ళే, నిజామాబాద్ లోకల్ వాళ్ళే ఏం చెప్పారంటే, అన్న ఇదంతా పెద్ద డ్రామా అన్న. ఈ డ్రామా ఏంది అంటే, ఈ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లలో ఇట్లేదు అంటే ఇది ఒక గేమ్ లాగా ఉంది. అంటే ఆ ఫ్లాట్లు అమ్ముడు పోవడానికి ఈ జ్యోతి మేడం ఇంకా కొంతమంది ఆడే. మళ్ళీ ఈవినింగ్ చూద్దాం ఈ కథ ఏందో, మొత్తం డిక్లరేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈవినింగ్ 6:30కి మళ్ళీ ఆ మీడియా మిత్రులను తీసుకొని వచ్చినాను. వచ్చిన తర్వాత ఇక కార్లు గీర్లు ఆడ కార్ అడ్డం పెట్టిరు వీళ్ళది. ఇక జనాలు లోపల రాకుండా, కొంతమంది అంటే బండ్లు రాకుండా ఇక మొత్తం లైన్లు లేబట్టి అని ఆడ ఒక శంకుస్థాపన ఆద్మీ ఒక ఆయన నిలబడ్డాడు. ఆడ ఆయనకే క్లారిటీ లేదు. 2 సంవత్సరాలు అన్నాడు, 6 నెలలు అన్నాడు. ఎప్పటి నుంచి జరుగుతూ ఉందన్న ఇదంతా జాతర? దగ్గర 2 సంవత్సరాల నుంచి నడుస్తుందన్న. చిన్న ఇప్పుడు బాగా మా తెలంగాణ నేను 2 వారం చేస్తాను అంతే. నేను 2 వారం చేస్తాను అంతే. మాట మార్చేసిన ఒకటే సార్ నువ్వు రికార్డ్ అయిందా? ఆమె ఎట్లా చెప్తా ఉన్నదంటే, దేవుడు మిమ్మల్ని ఇట్లా చేస్తాడు, భస్మం చేస్తాడు. అదే అఘోరి కదా, శాపనార్థాలు ఎట్లా పెట్టింది అట్లా చేస్తుంది ఈమె జ్యోతి. వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ నేనేమంటున్నా, మీరు గొర్రెల లెక్క ఆ చర్చిలకు వెళ్ళే గొర్రెల లెక్క చేయకండి అని చెప్తున్నా. ఆస్కార్ అవార్డు ఏంటంటే పార్ట్ 2లో ఆడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మాట్లాడే విధానము, ఆమె వెనుక ఎవరైతే 10-15 మంది ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీకు గుర్తుపెట్టుకోండి. నేను నిజామాబాద్ మళ్ళీ వెళ్ళాలనుకుంటే మీరు ఎస్ఎన్ కామెంట్స్ ఎక్కువ, నో అని కామెంట్స్ వస్తే పోను, ఎస్ఎన్ వస్తే మాత్రం కంపల్సరీ వెళ్తా, మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తా. హాయ్ హలో వెల్కమ్ టు EN6 TV. ఇది మీరు బిగినింగ్ టు ఎండింగ్ వరకు ఈ వీడియో చూస్తే మాత్రమే మీకు నేను చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుంది. అంటే ఈ సబ్జెక్ట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నిజామాబాద్లో ఏదైతే మణిదీపేశ్వరమ్మకు సంబంధించి మేము దేవుణ్ణి పెట్టినమో, మాకు దేవుడు కళ్ళలోకి వచ్చిండే ఏదైతే సబ్జెక్ట్ ఉందో, మేము అక్కడికి వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసిన సంఘటనలు చెప్తా ఉంటాను, మీకు షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి నాకు అక్కడ ఏమనిపించింది కూడా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పుకుంటూ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే మాటలు కావచ్చు, మనుషులు ఎంత అంటే నీచానికి పాల్పడుతున్నారంటే, అంటే డబ్బు సంపాదన కావచ్చు, ఇంకోటి కావచ్చు, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఏం జరిగింది మీకు చెప్తా. మేము ఎర్లీ మార్నింగ్ 8:30 వరకు అక్కడికి వెళ్ళినాము. ఆ రోజు మార్నింగ్ మేము వెళ్ళింది కూడా ఎందుకంటే మాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, ఈవిడ ఒక పూజారి కాదు, ఈవిడ ఒక లెక్చరర్, ఒక కాలేజ్లో లెక్చరర్. ఈ దేవుడు ఏంటి, నిలబెట్టుడేంది, ఇంట్లో ఏంటి అని కొంచెం ఇన్స్టాగ్రామ్ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటే అందులో కొన్ని నిజాలు వచ్చినాయి బయటికి. ఆ నిజాలు ఏంటి మీకు చెప్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అన్సబ్స్క్రైబ్లో ఉండి కూడా వీడియో చూస్తూ ఉన్నారు, మీకు రావు, నోటిఫికేషన్ రాదు. కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. దానివల్ల మీకు పోయేది ఏం లేదు, దానివల్ల మీకు రూపాయి ఖర్చు కూడా కాదు. కాకపోతే నేను ఇచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు టక్మన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్, అందుకు చెప్తా ఉన్నా, ఓకేనా? దయచేసి ఏం జరిగిందంటే, ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చినాక మీకు క్లారిటీ ఇస్తా. అందుకే ఈ వీడియో మొత్తం చూడమని చెప్తున్నాను నేను. మీరు కొంచెం చూసి
అట్లా చేయకండి, మొత్తం చూడండి వీడియో. ఓపిక ఉన్నా లేకపోయినా చూడండి. మంచి 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 నిజాలు ఉంటాయి, ఇంట్లో పచ్చి నిజాలు ఉంటాయి. వెళ్ళిన తర్వాత కొంతమంది భక్తులు రిటర్న్ వస్తూ ఉన్నారు అక్కడ నుంచి. ఆ భక్తులు పోయి వాళ్ళని అడిగినాం, ఏందమ్మా అంటే, లేదు అసలు మా పక్కోళ్ళు చెప్పారు, మా ఇంటి వెనుకోళ్ళు చెప్పారు అంటే. ఎందుకు ఈ విధంగా వాళ్ళు మా కాదు సంతోష్ అన్న, వాళ్ళు ఫాస్ట్గా చెప్తున్నారు దేవుడి గురించి, హైలైట్ చెప్తా ఉన్నారు, మీరెందుకు ఇట్లా అంటే దీని వెనుక ఒక టెస్ట్ ఉంది. ఎందుకు చెప్తున్నారు కూడా మీకు చెప్తా. వాళ్ళు ఎందుకు ఫాస్ట్గా అంటే నెగిటివ్ కాకుండా ఫాస్ట్గా ఎందుకు మాట్లాడతారో చెప్తా ఉంటాం. అక్కడున్న ఎవరైతే వస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారో ఇది పెద్ద స్కామ్ అనే ఎందుకంటా ఉన్నామంటే, ఇప్పుడు ఒక దేవుణ్ణి ఆమెకు నాలెడ్జ్ లేదు. ఆ జ్యోతి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమెకు 1% కూడా దేవుడి మీద నాలెడ్జ్ లేదు. ఏదో యూట్యూబ్లో కొన్ని చూసుకున్నది, ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ కాబట్టి ఏదో డ్రామా క్రియేట్ చేయడం అనేది ఒకటి స్టార్ట్ చేసింది. ఇక నేను షార్ట్ కట్లో మీకు చెప్పేస్తున్నా ఏంటి ఆ డ్రామా ఏమనిపించింది అనేది మీకు చెప్తాం. అక్కడ మొత్తం ఫ్రాడ్, టోటల్ ఫ్రాడ్. నేను చెప్తున్నా కదా ఎందుకు టోటల్ ఫ్రాడ్ అంటే, మాకు కొంచెం నమ్మకం ఉండే, అరే చెప్తా ఉన్నారు కదా ఒకసారి వీళ్ళందరూ ఎందుకు ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారు అంటే మేబీ ఏదో ఎంతో కొంత ఉంటుందేమో అని నేను అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆడ పోయినాం. భక్తులతో కొంతమంది మాడితే మంచిగా ఉంది అది అన్నారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక ఆమె హీరోయిన్ ఆమె ఏంటి బల్గంలా అమ్మ క్యారెక్టర్, ఆమె ఆటోలో ఇట్లా బుర్రని ఇట్లా వెళ్తుంది, ఇట్లా పాస్ అవుతుంది. ఆమె ఇట్లా పాస్ అయ్యి టర్నింగ్ దగ్గరికి వెళ్ళింది. కట్ చేస్తే వెనక నుంచి మేడం జ్యోతి మేడం ఇట్లా ఎంటర్ అయింది కార్లో. కట్ చేస్తే ఆమె బల్గం ఆమె అది అని చెప్తా ఉన్నది. ఓకే, ఆమెను రిటర్న్ వెనకకు పిలిపించి ఆమెను అడుగుతూ ఉంటే నేను అడిగే క్వశ్చన్లో ఒకటి, ఆమె చెప్పే సోది ఒకలాగా ఉంది. అక్కడ నాకు తర్వాత నాకు కొంచెంగా డౌట్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది డౌటు ఏంటి అంటే, నాకు ఫస్ట్ ఎవరైతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడారో పబ్లిక్ టాక్ సంథింగ్, అక్కడ అరే నిజం అనుకుంటా వీళ్ళు భలే చెప్తా ఉన్నారు, ఇంత లేకుంటే ఎందుకు చెప్తారు జనాలు అనేది ఒకటి అనిపించింది. టక్మని బల్గం హీరోయిన్ కదా అమ్మ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చిన తర్వాత అనుకున్నా, అరే బల్గంలో చేసిన ఆమె వచ్చింది అంటే నిజంగానే అనుకున్నా. కానీ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందని తెలియదు నాకు. చెప్తా స్టోరీ. వచ్చింది ఆమెతో కొన్ని విషయాలు అడుగుతా ఉన్నాను. నేను క్యాజువల్గా క్వశ్చన్లు అడుగుతా ఉంటే ఆమె వీళ్ళు ఎట్లా చెప్తా ఉన్నారంటే, మీరు డౌట్ పడ్డా, మీరు ఇంకేదన్నా అనుకున్నా అంటే గుమ్మడికాయలు దొంగేవడరా అని మనం ఒక గోల్ ఇట్లా వేస్తే భుజాలు ఇట్లా నేను కాదు అని ఇట్లా అంటారు కదా, ఇట్లా నేను కాదు నేను అమ్మో హరిశ్చంద్రుడిని అట్లా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ వీడియోలు మీరు అబ్జర్వేషన్ చేయండి. ప్రతి ఒక్కటి కొంచెం టైం పట్టింది. అందుకే మీరు అందరు అన్న ఏందన్నా మీరు సస్పెన్స్ పెడతా ఉన్నారు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఒక వీడియో తీసుకొని కంటెంట్ తెచ్చినప్పుడు దాని వెనక మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీకు చెప్పినాక మొత్తం లాస్ట్ చెప్తాం. అయిపోయిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఈ మేడం వచ్చింది. మేడం రాగానే మేడం దగ్గరికి వెళ్ళగానే మేడం అరటిపండు తీసుకొని వచ్చింది. వీళ్ళు భక్తులు తెచ్చిన అరటిపండ్లు అనుకుంటారు 2-3. అందులో నుంచి నాతో వచ్చిన మీడియా మిత్రునికో అరటిపండు, నాకు అరటిపండు ఇచ్చింది. బల్గం అమ్మ క్యారెక్టర్ ఆమెకో బనానా ఇచ్చినట్టుంది. ఇక బనానా ఇచ్చింది. చెప్పు నీకేం జరిగింది చెప్పు ఒకసారి అన్నది. ఏం జరిగిందని నేను అనుకున్నా. ఇంకోసరికి ఆమె చెప్తానా ఓకే సరే అనుకున్నాం. మేబీ కెమెరా ఆఫ్లో ఉంది అనుకుంటా. మేబీ అప్పుడు ఆమెతో క్యాజువల్గా మాట్లాడు. ఆమె కాలేజ్కి వెళ్తా ఉంది, మేడం కాలేజ్కి వెళ్తా ఉంది. సంథింగ్ వాళ్ళ అయిన అంబులెన్స్ డ్రైవర్ సంథింగ్ ఏదో అనుకుంటా, జ్యోతి మేడం, నాకు అంత క్లారిటీ లేదు అది. ఈమెయితే ఒక కాలేజ్లో లెక్చరర్. దాని తర్వాత ఏమైంది, పోయిర్రు వెళ్తూ ఉంది. ఓకే అండి సాయంత్రం చాలామంది వస్తారు అది ఇది అనేసరికి ఓకే వాట్ ఎవర్ అనుకున్నాం. సరే మీరు వెళ్ళండి మేడం అనగానే అక్కడ గేటుకి తాళం వేసుకొని పోయిన తర్వాత ఈ మీడియా మిత్రుడు ఎవరైతే మిత్రుడు ఉన్నారో ఆ మిత్రుడిని నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏం అర్థమవుతుందంటే, వీళ్ళు ప్రమోషన్ అంటే పెయిడ్ ప్రమోషన్ అని నాకు డౌట్ వచ్చి నేను ఆ మిత్రుని అడిగినా. లేదు బ్రదర్ ఇట్లా సో అనిపించింది. మరి ఎంతవరకు నిజమేంది తెలియదు, మా ఆడియోస్ పోయినాయి అట్లా మేము నమ్మినాం అది ఇది అని చెప్పారు. అన్న తర్వాత మాకు ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే మేము ఇంకా కాన్ఫిడెంట్ ఎక్కువ. అంటే మా మీద ఇంకా అరే దీన్ని ఎట్లా టేకప్ చేయాలి, అందరూ అటు సైడ్ అంటే మేము ఒక్కరు మాత్రమే ఇక్కడ ఏదో జరుగుతుందనే డౌట్స్లో మాత్రం ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరు ఫాస్ట్ చెప్పడం మొదలుపెట్టారు. ఏంటి ఫాస్ట్ అని ఆలోచిస్తే లాస్ట్కి తెలిసింది ఈ దుకాణం అంతా ఏందనేది. జ్యోతి మేడం ఎక్కడ దారం వేసి లాగుతుంది అనేది తర్వాత తెలిసింది మాకు. ఆ విషయం మీకు చెప్తా. అయిపోయిన తర్వాత చేసిన లేదు బ్రదర్ ఇట్లా సో అన్నారు. నేను బ్రదర్ నిన్న మొన్న పోయిన అనుకున్నా. 6 months నుంచి చేస్తుండే ఆయన, 6-7 months నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఆయన చేసే వీడియోలు ప్రమోషన్ చేసినట్టు ఉన్నది. మరి మేబీ ప్రమోషనా జెన్యున్గా ఆయన కనిపించిందో చెప్పిందో మనతో ఎవిడెన్స్ లేనప్పుడు మనం అనకూడదు కాబట్టి చూసే ఆడియన్స్కే నేను వదిలేస్తున్నా. దాని తర్వాత ఏమైంది, మాట్లాడినాం అంతా అయిపోయింది.
అయిపోయిన తర్వాత జనాలు వస్తూ ఉన్నారు, అక్కడ గేట్ లాకేసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా అక్కడున్న కొంతమంది వచ్చిన వాళ్ళు ఒక డౌట్ రేజ్ చేశారు అక్కడ. అన్న అక్కడ లోకల్ వాళ్ళే, నిజామాబాద్ లోకల్ వాళ్ళే ఏం చెప్పారంటే, అన్న ఇదంతా పెద్ద డ్రామా అన్న. ఈ డ్రామా ఏంది అంటే, ఇప్పుడు ఏదైతే ఈ లేఅవుట్ ఏదైతే ఫ్లాట్స్ ఉన్నాయో ఇవి నేను ఉన్నప్పుడే కాదు, ఈ మీడియా మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మీడియా మిత్రుడు ఉన్నప్పుడే అన్న విషయం ఇది పెద్ద డ్రామా అన్న. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, ఈ లేఅవుట్ ఏదైతే ఉందో నిజామాబాద్కు 1.5 to 2 కిలోమీటర్ దూరంలో ఉంది లోపటికి. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే, ఈ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లలో ఇట్లేదు అంటే ఇది ఒక గేమ్ లాగా ఉంది. అంటే ఆ ఫ్లాట్లు అమ్ముడు పోవడానికి ఈ జ్యోతి మేడం ఇంకా కొంతమంది ఆడే నాటకాల్లాగా ఉంది, రియల్ ఎస్టేట్ నాటకం లాగా ఉంది. ఎందుకు ఈ మాట ఎట్లా అంటా ఉన్నారు మీరు అంటే, ఇది నేననడం కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళే అన్నారు, భక్తులే అన్నారు. ఆమె ఏదైతే అద్భుతాలు అంటుందో ఆ అద్భుతాల గురించి మాట్లాడిన భక్తులు చెప్పిన విషయమే. లేదన్నా ఇది పెద్ద గేము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నిజామాబాద్ వాసులు మాత్రం మా చెప్పిన విషయం ఇది. అంటే వాళ్ళు కావాలని చెప్పి, కావాలని కదా అడిగి దేవుని దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే, అన్న ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఇంకోటి మీరు గ్రహించండి, వీళ్ళకు ఫ్రీగా ఇల్లు కట్టించిర్రా మీరు ఈ ఫ్లాట్లు మొత్తం, ఎందుకంటే ఎవడు కొంటలేడు ఈ మూలకి, ఎవడు అది ఇదని ఏదన్నా ఇంటెన్షన్తో. అక్కడ ఓవరాల్ మేజర్గా ఏంటంటే, కొంతమంది చెప్పేది ఏంటంటే, అన్న ఈ ఫ్లాట్లను బిజినెస్ చేయడానికి ఇక్కడ ఓ దేవుడు అని పెట్టి ఇక్కడ ఓ ఇల్లు కట్టి ఆ మూలకనమాట ఫ్లాట్లలో. మళ్ళీ ఇంకోటి ఇట్లాస్ట్కి కాదు, ఆ మూలకి ఫ్లాట్లన్నీ చూసుకుంటా మూల దాకా పోవాలి భక్తులు జనాలు. అంటే ఒక వ్యాపార ట్రిక్ అనుకోవాలా ఏమనుకోవాలి తెలియదు. ఇదొక డౌటా. దాని తర్వాత ఏమైంది, ఈమె వెళ్ళిపోయింది, మేము వేరే పని మీద వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ చూద్దాం ఈ కథ ఏందో మొత్తం డిక్లరేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈవినింగ్ 6:30కి మళ్ళీ ఆ మీడియా మిత్రులను తీసుకొని వచ్చిన నేను. వచ్చిన తర్వాత ఇక కార్లు గీర్లు ఆడ కార్ అడ్డం పెట్టిరు వీళ్ళది, ఇక జనాలు లోపల రాకుండా కొంతమంది అంటే బండ్లు రాకుండా ఇక మొత్తం లైన్లు లేబట్టి శ్రీమాత్రే నమః అని ఆడ ఒక శంకు ఆద్మీ ఒక ఆయన నిలబడ్డాడు. ఆడ ఆయనకే క్లారిటీ లేదు. 2 సంవత్సరాలు అన్నాడు, 6 నెలలు అన్నాడు, 2 వారాలు అన్నాడు, ఇన్స్టాగ్రామ్ చూసి వచ్చినా అన్నాడు. చెప్తా మీకు ఎంత పెద్ద స్కామ్ అంటే ఇది పెద్ద గేమ్. అయిపోయిన తర్వాత సరే అక్కడికి వెళ్ళినాం. అప్పటికి నాకు అంటే నేనేం థింక్ చేస్తా ఉన్నానంటే, నిజమే కావచ్చు. ఎందుకు నమ్మినా, ఇక్కడ ఈ మీడియా మిత్రులు ఎవరైతే చెప్పారో అది బట్టి నమ్మినా నేను. అక్కడికి ఎవరు వచ్చినా నీ వీడియో చూసినాం అంటారు, అది ఎవరో కదా ఆ మీడియా మిత్రుడే. అనుకున్నా అరే ఇప్పుడు వేరేటోళ్ళు అంటే అది వేరు, ఒక జర్నలిస్ట్ చెప్పినప్పుడు అరే నిజం అనుకుంటా, ఆ లోపలికి వెళ్తే మన వైబ్స్ అనిపిస్తాయేమో అన్న ఉద్దేశంతో నేను ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నా. సాయంత్రం దాకా మార్నింగ్ 8:30 నుంచి నైట్ 6:30 దాకా వెయిట్ చేసినాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కనీసం స్టే చేయడానికి లేదు, ఒక వాష్రూమ్కి వెళ్ళడానికి వాష్రూమ్స్ లేవు, ఏవీ లేవు. అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత భక్తులను అడుగుతూ ఉంటే భక్తులలో ఓ ముసలాయన ఉన్నాడు, ఆయన రియలీ ఆయన మీనింగ్ లేని మాటలు మాట్లాడుకుంటూ ఓ వ్యక్తి ఉన్నాడు. అయిపోయింది, మాట్లాడుతూ ఉంటే ఇక అందరినీ ఒక స్కామ్ అంటే ఇక్కడ మీకు ఇక పెద్ద ల్యాగ్ చేయను. జ్యోతి అనే ఒక వ్యక్తి ఒక భయాన్ని జనాలలో అక్కడికి వచ్చే భక్తులలో ఇక్కడ మేజర్గా మీకు ఎందుకు వాళ్ళు నెగిటివ్గా చెప్పట్లేదు కదా అన్న, మీరెందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈమె ఆల్రెడీ ఇట్లా నూరిపోస్తుంది. ఆమె జ్యోతి మేడం ఎవరైతున్నారో అక్కడికి వచ్చే నాకు అనిపించింది చెప్తున్నది 100% ఇది ఫ్యాక్ట్. చూసే జనాలకు కూడా అర్థం కావాలి, అక్కడికి వచ్చిపోయిన వాళ్ళకి కూడా. ఆమె ఎట్లా చెప్తా ఉన్నదంటే, దేవుడు మిమ్మల్ని ఇట్లా చేస్తాడు, భస్మం చేస్తాడు, అదే అఘోరి కదా శాపనార్థాలు ఎట్లా పెట్టింది అట్లా వేస్తుంది ఈమె జ్యోతి. ఈ జ్యోతి మేడం ఎవరైతే అట్లా బెదిరిస్తూ ఉన్నది. వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ నేనేమంటున్నా, మీరు గొర్రెలక ఆ చర్చిలకు వెళ్ళే గొర్రెలక చేయకండి అని చెప్తున్నా. బుద్ధి కొంచెం అన్న ఉంటే కొంచెం ఆలోచించండి. ఏం డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అన్నా అదన్నా అంటే స్కామ్ ఇండైరెక్ట్గా జరుగుతుంది అక్కడ. స్కామ్ అర్థమైందా? కింద అది ఉంటుంది కదా, దాని కిందికి పోతున్నాయి డబ్బులు. పూటకు ఒక 2-3 వేలు వేస్తున్నారు. 2-3 వేలు పైనే ఉంటుంది నాకు తెలిసి. 5-6 వేలు వేస్తున్నారు. పొద్దున 5-6 వేలు, సాయంత్రం 5-6 వేలు. ఇక్కడ నేను జ్యోతి మేడం డైరెక్ట్గా అడుగుతున్నా, మీరు చేసేది ఫ్యాక్ట్ అన్నప్పుడు నేను అక్కడికి వస్తా. ఇది part 2 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2 వీడియోలు వేస్తా, మీకు అర్థం కావాలి కాబట్టి. దాని తర్వాత ఏమైంది, పోయినాం మేము వీళ్ళని అడుగుతూ ఉంటే మాకు కొంచెం వేరేటోళ్ళు చెప్పారు అనేది అబద్ధం. అసలు ఇన్స్టాగ్రామ్ ఏదైతే వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారో ఆ ఇన్స్టాగ్రామ్ ప్రభావం మాత్రమే. అందరూ ఒక భయానికి గురి చేశారు కాబట్టి ఆ భయంలో ఉండి అరే మేమేమన్నా అంటే మాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, ఇంకేమన్నా అవుతుందేమో అనే భయంలో ఉన్నారు. వాళ్ళని ఎక్కడ నెగిటివ్ మైండ్లకు రాకుండా జ్యోతి మేడంనే దేవతలాగా. ఇంకోటి ఈమె వేసే అరాచకాలు ఎట్లున్నాయి తెలుసాడా, అబ్బో చాలా నెక్స్ట్ లెవెల్. అసలు ఆమె ఆస్కార్ అవార్డు ఏంటంటే part 2లో ఆడికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మాట్లాడే విధానము, ఆమె వెనుక ఎవరైతే 10-15 మంది ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. part 2 చూడండి, ఓకేనా?